వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ రోజు గూడూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 9వ తారీఖు ఈ నెల 9వ తారీఖు నాడు అర్ధరాత్రి జరిగినటువంటి మర్డర్ గాను ఈరోజు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ముగ్గురు ముద్దాయిల్ని ప్రాథమికంగా అరెస్ట్ చేయడం జరిగింది. వారిలో వచ్చి ఒకరు పాలకుర్తి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకీ, 2 షేక్ షఫీర్ అలియాస్ అజ్జు, 3 వందన. ఈ ముగ్గురిని కూడా ఈరోజు చిలకూరు మండలంలోని వరగల్లు క్రాస్ రోడ్డు వద్ద మధ్యాహ్నం 1 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. మనకి ఈ గూడూరు నందు గాంధీనగర్ వద్ద గల క్రిస్టియన్ సమాధుల వద్ద 9వ తారీఖు ఈ నెల 9వ తారీఖు అర్ధరాత్రి పూట జరిగినటువంటి మర్డర్ గాను 10వ తారీఖు నాడు ఉదయం పోలీసులకు సమాచారం రాగా దాని మీద మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ముగ్గురు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముగ్గురు కూడా దీంట్లో చనిపోయిన వ్యక్తి షేక్ రహీద్ బాషా అలియాస్ మున్నా. ఇతను టిడికో హౌసెస్ గూడూరు రూరల్ మండలంలో ఉంటాడు. ఇతని మీద ఎటువంటి నేర చరిత్ర లేదు, ఎటువంటి కూడా రౌడీ షీట్ కూడా లేదు అతని మీద. అదేవిధంగా దీంట్లో అరెస్ట్ కాబడినటువంటి ముద్దాయినటువంటి పాలకుర్తి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకీ, ఇతను 19 సంవత్సరాలు. ఇతను టిడికో హౌసెస్లో ఉంటాడు. ఇతని మీద 2 కేసులు గతంలో కలవు. ఒకటి దొంగతనం కేసు మరియు ఒక SC/ST కేసు ఉంది. ఇతని మీద కూడా ఎటువంటి రౌడీ షీటు నమోదు కాలేదు ఇంకా. అదేవిధంగా షేక్ షఫీర్ అలియాస్ అజ్జు, ఇతనికి 28 సంవత్సరాలు. ఇతను కూడా ఇంద్రమ కాలనీలో ఉంటాడు. ఇతని మీద కూడా గతంలో ఎటువంటి నేర చరిత్ర లేదు. అదేవిధంగా 3వ ముద్దాయి ఉన్న వందన ఆమె మీద కూడా గతంలో ఎటువంటి నేర చరిత్ర లేదు. ఈమె ఓజిలి మండలం అయితే ప్రస్తుతం టిడికో హౌసెస్ గూడూరు రూరల్ మండలంలో టిడికో హౌసెస్ ఉంది. మనకి ఈ యొక్క కేసు ఏ విధంగా జరిగిందంటే మర్డర్ ఈ 9వ తారీఖు ఈ నెల 9వ తారీఖు నాడు మనకి రాత్రిపూట 10 గంటల ప్రాంతంలో ఈ చనిపోయినటువంటి రహీద్ మరియు వెంకీ అలియాస్ వెంకటేశ్వర్లు, అదేవిధంగా మనకి షఫీరు వీళ్ళిద్దరూ మరియు చనిపోయినటువంటి రహీద్ వీళ్ళు ముగ్గురు కూడా ఇంద్రం కాలనీ వద్ద వైన్ షాప్ నందు మందు తాగి ఆ క్రమంలో వాళ్ళు ముగ్గురు కూడా చనిపోయినటువంటి రహీద్ బండి HCF డీలక్స్ బండి మీద గూడూరు టౌన్లోకి సిగరెట్ నిమిత్తం వచ్చి అక్కడ రైల్వే స్టేషన్ దగ్గరలో ఒక బార్ షాప్లో మందు కొనుగోలు చేసి ఆ క్రమంలో ఆడ కూడా మందు సేవించి వీళ్ళు తిరుగు ప్రయాణంలో వస్తూ ఉండగా వీళ్ళకి బైక్ మీద అంజును మరియు రహీద్ మధ్య వీళ్ళు గొడవ జరిగి అంజు మన వహీద్ని అతను పలకర లాంగ్వేజ్ ఉపయోగిస్తే వాళ్ళ మధ్య మాట పెరిగి దాని మీద వాళ్ళకు కొట్లాడడం దాటడం జరిగింది. ఆ క్రమంలో మన SKR కాలేజ్ దాటిన తర్వాత క్రిస్టియన్ సమాధుల వద్ద పాస్క్ అని చెప్పి ఆగిన క్రమంలో అక్కడ అజ్జు మరియు రహీద్ బాషా అలియాస్ మున్నాకి మరియు వీళ్ళ మధ్య గొడవ జరుగుతుండగా ఈ వెంకీ అతను కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. వీళ్ళ ముగ్గురు మధ్య గొడవలు జరిగి ఆ క్రమంలో వెంకీ దగ్గరటువంటి కత్తితో అంజు మన యొక్క చనిపోయినటువంటి రహీద్ బాషాని పట్టుకోవటం వల్ల స్టాబింగ్ చేయడం జరిగింది. ఆ స్టాబింగ్ వల్ల అక్కడ రక్తం గాయాలయ్యి అతను చనిపోవడం జరిగింది. అదే క్రమంలో చనిపోయినటువంటి బండి వాళ్ళు ఇది మర్డర్ కాకుండా యాక్సిడెంట్ లాగా చూపించడానికి వీళ్ళు రోడ్డు పక్కనే పట్టడం జరిగి వీళ్ళు అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. వీళ్ళు రక్త మరకలు ఉన్నటువంటి డ్రెస్సు మరియు వీళ్ళు ఉపయోగించినటువంటి కత్తి కూడా మేము ఈరోజు అరెస్ట్ చేసే క్రమంలో స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళు ఆ హత్య జరిగిన తర్వాత టిడికో హౌసెస్లోని వందన ఇంటి దగ్గరికి పోయి అక్కడ వందన దగ్గర వీళ్ళు బట్టలు చేంజ్ చేసుకుని అక్కడ రక్త మరకలినటువంటి బట్టలు మరియు కత్తి కూడా అక్కడ ఉంచడం జరిగింది. వందన వాళ్ళకి ఆశ్రయం కలిగించి మరియు రక్తం కలిగిన బట్టలు మరియు కత్తిని కూడా దాచిపెట్టడం జరిగింది. కాబట్టి ముద్దాయిలకు ఆశ్రయం కల్పించి మరియు వాళ్ళు పారిపోవడానికి సహకరించినటువంటి వందన మరియు వాళ్ళతో పాటు కూడా ఈమె కూడా పారిపోయింది. కాబట్టి ముగ్గురిని కూడా ఆమె కూడా ముద్దాయితో చేర్చి ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.